దేవుని బిడ్డారా, ఈ యొక్క ఉదయకాలము చక్కగా దేవుని యొక్క వాగ్దానం మనం చదువుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాగ్దానము చేత నిన్ను బలపరుస్తూ ఉంటాడు. ఆయన వాక్యము మనం బ్రతికిస్తూ ఉంది. ఉదయకాలము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగం అనగా వాగ్దానం మనం చదువుకుందాం. చూసినట్లయితే కీర్తన గ్రంథంలో 115వ కీర్తనలో 12వ వచనంలో నుంచి ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. యెహోవా మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. చూడండి, ఆయన ఎప్పుడు కూడా మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. మనం అనుకుంటూ ఉంటాం, దేవుడు నన్ను చూడట్లేదు, నా ప్రార్థన వినట్లేదు, నా పరిస్థితి ఆయనకు అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటాం. ఆయన ఎప్పుడు కూడా మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా ఆశీర్వదించే దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వాగ్దానం ద్వారా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. నీ కష్టము, నీ శ్రమ, నీ ఇరుకు, నీ ఇబ్బంది, ఏ పరిస్థితుల్లో ఉన్నావేమో ఆయన నిన్ను మర్చిపోలేదు. ఆయన నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. విశ్వాసము కలిగి ఉండు, ప్రార్థన చేయి. విశ్వాసముతో ప్రభు సన్నిధిలో ఈ వాగ్దానం నిలబెట్టి ప్రార్థన చేయి. దేవుని పట్ల కార్యం చేయబోతా ఉన్నాడు. గాడ్ బ్లెస్ యు.